వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక మంచి ముచ్చటెత్తుకొచ్చిన అదేంటంటే టీ ఫైబర్కు 1779 కోట్లు ఇవ్వండి అనేటటువంటిది ఒక వార్త మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. దీనికి భారత్ నెట్ ఉద్యమి పథకం వర్తింపజేయండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతోనూ భేటీ. స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం చేయాలని, ఖేలో ఇండియా నిధులు పెంచాలని రిక్వెస్ట్. యాక్చువల్లీ టీ ఫైబర్ అనేటటువంటిది మన తెలంగాణలో వస్తే అది 300కే ఆల్రెడీ నెట్టు, అదేవిధంగా ఛానల్స్ కూడా వచ్చేటటువంటి అంటే కేబుల్ నెట్వర్క్ రెండు కూడా 300 రూపాయలకే చాలామందికి అంటే ఒక 30 నుంచి 40 లక్షలు 70 లక్షల వరకు కూడా ఇచ్చే అవకాశము ఉన్నది. అది కూడా చాలా స్పీడ్గా ఉంటుందంట. అందుకోసమే దానికోసము ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వేరే ఇతరాత్ర కంపెనీలు 700, 800, 900 వసూలు చేస్తూ ఉన్నాయి. ఒక సామాన్యుడు నెట్ వాడుకోవాలంటే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ అనేటటువంటిది చాలా మస్ట్ అండ్ షుడ్. అదేవిధంగా కేబుల్ అనేటటువంటిది కొన్ని ఛానళ్ళు రావటాని కోసము మినిమం 350 రూపాయల నుంచి 400 రూపాయలు, విలేజ్లో అయితే 200, 250 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి దీని ద్వారా రెండు ఉపయోగాలు ఉన్నాయి, ఇటు నెట్, అదేవిధంగా కేబుల్కు సంబంధించినటువంటి ఛానళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మంచి ఆలోచన. ఈ టీ ఫైబర్ త్వరలో వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆల్ ది బెస్ట్ తెలంగాణ ప్రజానికానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలా స్లోగా ఉన్నారు నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంలో. దయచేసి మీరు వెంటనే ఈ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా కోఆపరేట్ చేయండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.